దానియేలు 2వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుదాం. డానియల్ చాప్టర్ 2 వర్సెస్ 17 through 30. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నింటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తివని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియచేసేదనెను. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములు యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏవి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియచేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజెప్పు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి మేమందరం బైబిల్ స్టడీలో కూడుకోవడానికి, మీ ఘనమైన నామమును కీర్తించడానికి, ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ వాక్యము నుండి మాకు బోధ చేయండి. మీ ఆత్మ ద్వారా మీ కృపను మాకు ప్రసాదించండి. కూడి వచ్చినటువంటి ప్రతి నీ ప్రియ బిడ్డకు ఆత్మ సంబంధమైన మేలును అనుగ్రహించమని, అపవాది క్రియలన్నింటినీ లయపరిచి మీ ఆత్మ కార్యమునే జరిగించి స్థిరపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో దానియేలు 2వ అధ్యాయము 17 నుండి 30వ వచనం వరకు గల భాగాన్ని ఈరోజు మనకున్న సమయంలో మనం చూద్దాం. పోయిన వారము 1 నుండి 16 వరకు మనం చూసాం. ఆ రోజు మనము చక్రవర్తికి ఉన్నటువంటి మదపిచ్చిని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అండ్ ఈ రోజున అంశం ఏంటంటే ద మ్యాజెస్టీస్ మర్సీ, మహాగణుని యొక్క కనికరం. ఒకవైపున నెబుకద్నెజరు ఎలా ప్రవర్తించాడో, దేశ ప్రజలను ఎలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి, ముఖ్యంగా ఆయన యొక్క సభలో ఉన్నటువంటి జ్ఞానులను, మరి ఎవరైతే శకునగాండ్రుగా గారడి విద్య చేయగలిగినటువంటి వారిగా జ్యోతిష్కులుగా ఉన్నారో వారందరినీ ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఈరోజు మనం చూసేది ఏంటంటే పరలోకమందున్నటువంటి దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి వారికి ఆయన కనికరము చూపి వారి తరపున గొప్ప కార్యము చేయడం. 17వ వచనంలో మనం చూస్తాం. పోయిన లెసన్లో మనం గమనించింది ఏంటంటే దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి సమయాన్ని అడిగాడు.
ఆ సమయం ఇస్తే నేను మీ యొక్క కలను, కల యొక్క భావమును రెండింటిని కూడా మీకు వివరముగా చెప్తాను అని చెప్పడం చేత ఇతరులకు ఎవరికి రాజు సమయం ఇవ్వడానికి ఇష్టపడకపోయినా దానియేలుకు సమయం ఇవ్వడానికి రాజు ఇష్టపడ్డాడు. సో దాని తరువాత జరిగినటువంటి విషయాన్ని 17 నుండి మనం చదువుతాం. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్య, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. ఈ 17-18 వచనాల్లో ఒక గొప్ప విషయాన్ని మనం గమనిస్తాం. సో మొట్టమొదటిది ఏంటంటే డానియల్స్ డిస్క్రిషన్, దానియేలులో ఉన్నటువంటి వివేచన, లేకపోతే దానియేలుకు ఉన్నటువంటి విచక్షణ, ఆయనలో ఉన్నటువంటి వివేకం. దానియేలు జ్ఞాని, దానియేలు గొప్ప వివేకి, అది మనకు తెలుసు. 1వ అధ్యాయమును మనం ధ్యానించినప్పుడు ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. దానియేలు ఎలాంటి వాడంటే ఒక పరిస్థితి వంక చూసినప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా, కూలంకషంగా పరిశీలన చేసి దాన్ని అంచనా వేయగలిగినటువంటి వివేకము కలిగినటువంటి వాడు. ఇలాంటి వివేకము, విచక్షణ మనుషుల్లో అందరికీ ఉండదు. అయితే అందరికీ అది అందదు అని కూడా నేను చెప్పను. ఎవ్వరూ అలాంటి విషయాలతో పుట్టరు. పుట్టిన తర్వాత పెరిగే సందర్భంలో వీటిని వారు అలవర్చుకుంటారు. వాటి విషయంలో వారు సాధన చేసినప్పుడు వాటిలో వారు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దానియేలులో సహజమైనటువంటి ఆ లక్షణం ఉంది. దాంతోపాటు దానియేలుకు దేవుని యొక్క కృప తోడైంది గనుక ఆయన అందరికన్నా చాలా గొప్ప వివేచన కలిగినటువంటి వ్యక్తిగా కనబడతాడు. సో దానియేలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆయన యొక్క జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టి దాని యొక్క పుట్టపూర్వోత్తరాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత దాని పట్ల తాను ఎలా ప్రవర్తించాలో, దానితో ఎలా మసులుకోవాలో, దానికి అనుగుణంగా తన యొక్క ఆలోచన లేక ప్రవర్తన ఎలా ఉండాలో బాగా ఎరిగినటువంటి వాడు. సో ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని చాలా జాగ్రత్తగా లెక్కలోనికి తీసుకొని దానికి పరిష్కారాన్ని ఇస్తారు. మిగతా వారు ఆ వివేచన కలిగి ఉండరు గనుక తొందరపడిపోయి తప్పులు చేస్తారు. మన విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనము ఈ యొక్క డిస్క్రిషన్ లేకపోవడం చేత మన ఎదుట ఉన్నటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాం. అండ్ దానియేలుకు ఈ విషయంలో ఏదైతే రాజుగారి కళ విషయం ఉందో, కళ ఏంటో చెప్పాలి, కళ భావం ఏంటో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకు కళ భావం ఏంటో చెప్పడం వచ్చు, కానీ కళ ఏంటో చెప్పాలంటే అది ఆయనకు కూడా చేత కాదు. కొన్ని విషయాలు మనకు అందనివి, మనకు మించినటువంటివి, మనకు మన యొక్క సామర్థ్యంలో లేనటువంటివి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మనకు ఎక్కడి నుండి సహాయం వస్తుందో అక్కడికి సహాయం కొరకు వెళ్ళాలి. అదే దానియేలులో ఉన్నటువంటి గొప్పతనం. ఇతరులందరూ కూడా రాజు దగ్గరికి వచ్చేసి ఒక మాట చెప్పారు, ఇది మనుషుల వల్ల అయ్యేటువంటిది కాదు, ఇది దేవతల వల్ల అయ్యేటువంటిది. మరి ఆ దేవతలు మనుషుల మధ్యలో ఉండరు, ఆ దేవతలు ఎక్కడో ఉన్నారు. దాని తర్వాత వారి దేవతల దగ్గరికి పోయి ప్రార్థన చేసి సహాయం అడిగారో లేదో, ఇతరత్ర కష్టాలు పడ్డారో లేదో బైబిల్ అయితే మనకు చెప్పట్లేదు. ఒకవేళ వారు అలా చేసినా కూడా వారికి ఏం పెద్ద సహాయము లభించదు అని మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇది మన దేవుడు ఆ రాజుకి ఇచ్చినటువంటి కళ, ఇది మన దేవుడికి తప్ప ఇంకే దేవతలకు తెలియదు, ఒకవేళ దేవతలు అనేవారు ఉంటే. సో దాన్ని బట్టి దానియేలు సరైనటువంటి సహాయమును పొందగలిగేటువంటి స్థితిలో తన్ను తాను పెట్టుకోవడమే కాకుండా అలా సహాయం చేసేటువంటి ఆ దేవాది దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయనకు దేవుడి మీద బలమైనటువంటి విశ్వాసం ఉంది, అపారమైనటువంటి విశ్వాసం ఉంది. తెలుగులో ఇంకొక మాట అంటుంటారు, అఖండ విశ్వాసం అని. అంటే చాలా విస్తృతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటన జరిగినప్పుడు దానియేలు పండు ముదుసలి కాదు, 80 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి కాదు, 18 లేక 19 సంవత్సరాలు కలిగినటువంటి యవనస్తుడు, టీనేజర్, ఇంకా 19 దాటలేదు, స్టిల్ ఈజ్ అ టీనేజర్. యాజ్ ఎ టీనేజర్ హీ ఈజ్ సో స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్. తన విశ్వాసములో దేవుని యందు అంత బలంగా ఉన్నాడు. ఆ విశ్వాస బలాన్ని బట్టి ఆయన చాలా సాహసాన్ని కనపరచగలిగాడు. రెండవది, ఆయనకు విస్తృతమైనటువంటి ధైర్యం కూడా ఉంది, కరేజియస్ అండ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఆయనకు ఒకటి బాగా తెలుసు, ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు దాన్ని పరిష్కరించగలడు.
ఎలాంటి సవాల్ వచ్చినా దేవుని బిడ్డలు దేవుడి సహాయముతో వాటిని అధిగమించగలరు. ఇది ఎప్పుడైతే మన జీవితంలో మనకు బలంగా బాగా తెలిసి దాన్ని మనం ఆధారం చేసుకుంటామో అప్పుడు మనం కూడా దానియేలు లాగా దేవుడి సహాయాన్ని పొందుకోవచ్చు. సో దానియేలు ఉద్రేకమును బట్టి నడిచేటువంటి వాడు కాదు. మనిషి ఎప్పుడైనా సమస్య వస్తే వెంటనే ఉద్రేకపడిపోతాడు, ప్యాషన్కి గురవుతాడు. ఉద్రేకపడాల్సినటువంటి అవసరత లేదు. మనము వివేకాన్ని కలిగి నడుచుకోవాల్సిన అవసరత ఉంది. సో మనకు ప్యాషన్ కాదు, మనకు రీజన్ కావాలి, ఆలోచించగలగాలి. దేవుని యొక్క దృక్పథముతో మన ముందున్నటువంటి విషయాలను మనము చూడగలగాలి. దానియేలు ఆ రకమైనటువంటి మనిషి. అండ్ ఈరోజు నా ప్రార్థన ఏంటంటే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి పురుషులు మన కుటుంబాలకు కావాలి, మన సంఘాలకు కావాలి, మన దేశానికి కావాలి, మన ప్రభుత్వంలో ఇలాంటి వారు ఉండాలి. సమస్య రాగానే బెంబేలెత్తిపోయేటువంటి వారు, సమస్య రాగానే పెడబొబ్బలు పెట్టేటువంటి వారు, సమస్య రాగానే అటు ఇటు మరి ఏమీ అర్థం కాకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయేటువంటి వారినే ఎక్కువ మందిని చూస్తాం. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎంతో జటిలమైనదిగా అది ఉన్నప్పటికీ కూడా చాలా సామాన్యముగా సమాధానకరముగా దాన్ని పరిష్కరించుకోగలిగేటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. సో డానియల్ ఆ రకమైనటువంటి వ్యక్తి. ఆ రకంగా ఉండడానికి ఆయన యొక్క విచక్షణ ఆయనకు సహాయము చేసింది. ఇది కొంచెం జరపమ్మా. రెండవది, దేవుని విషయాలు కావచ్చు, ఆయనకున్నటువంటి ఇతర అనుభవాలు కావచ్చు, అన్నింటి పట్ల దానియేలుకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. క్లారిటీ అంటారు దీన్ని, క్లారిటీ ఉందన్నమాట. మనకు కూడా ఈ క్లారిటీ చాలా అవసరం. చిన్న విషయాలకు అవసరం, పెద్ద విషయాలకు అవసరం. ఎందుకంటే ఒక మనిషికి క్లారిటీ ఉంటే ఆ మనిషికి కన్ఫ్యూషన్ ఉండదు. క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూషన్ అనేది ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ ఉండేది చీకటే. సో క్లారిటీ లేని చోట ఉండేది కన్ఫ్యూషనే. ఇంకా వేరే మనము ఆశించాల్సినటువంటిది ఏది కూడా అక్కడ ఉండదు. ఈ రోజున చాలామంది మనుషుల్లో, అంటే వారు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, వారిలో క్లారిటీ ఎందుకు లేదంటే మరి వారికి దేవుడితో సరైనటువంటి సంబంధం లేకపోవడం చేత వారికి క్లారిటీ లేదు. అండ్ దేవుడితో సరైనటువంటి సంబంధం ఉన్నప్పుడు క్లారిటీ ఉంటుంది కనుక దాని ద్వారా వారి యొక్క కన్ఫ్యూషన్ని వారు తరిమివేయొచ్చు. ఈ చాప్టర్లో ఎక్కడ కూడా దానియేలు తొందరపడినట్లు, ఎక్కడ కూడా దానియేలు గాబరా పడిపోయినట్లు, ఎక్కడా కూడా దానియేలు మరి ఒక్క తప్పు మాట మాట్లాడినట్లు మనకు కనబడదు. దాంట్లో మనం చూసేది ఏంటంటే హీ వాజ్ అ వెరీ కామ్ అండ్ వెరీ పాయిజ్డ్ పర్సన్. అంటే చాలా నిండుకుండా తొనకదు అంటారు కదా, చాలా గంభీరమైనటువంటి వ్యక్తి. ఆయనకు సమస్య ఎంత గంభీరమైందో తెలుసు, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. సో ఈ డిస్క్రిషన్ మనం అందరము పెంచుకోవడం అవసరం. మొదటి అధ్యాయంలో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మొదటి అధ్యాయంలో ఏంటి, హీ నీడెడ్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బీయింగ్ డిఫైల్డ్. తన్ను తాను అపవిత్రపరుచుకోకుండా జాగరూకునిగా ఉండుట మొదటి అధ్యాయంలో ఆయన ఎదుర్కొన్న సమస్య. ఇక్కడ రెండవ అధ్యాయంలో ఆయనకు వచ్చిన సమస్య ఏంటి, హీ నీడెడ్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బీయింగ్ డిస్ట్రాయిడ్. తనను మరణం తీసుకెళ్ళిపోకుండా, రాజు యొక్క ఆజ్ఞ చేత తనను చంపేయకుండా తన ప్రాణాలని నిలబెట్టుకోవడానికి, తనతో ఉన్నటువంటి స్నేహితుల ప్రాణాలు కాపాడడానికి ఆయన చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అడుగులు వేయాల్సి వచ్చింది. సో ఏం చేశాడు, 18వ వచనాన్ని మీరు గమనిస్తే ఆయనకు డిస్క్రిషన్ ఉంది అని నేను చెప్పడానికి, ఇదంతా కూడా చెప్పడానికి గల కారణం మనకు కనబడుతుంది. 18లో, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. తన ముగ్గురు స్నేహితుల దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, ఇక మనకు ఒకే ఒక మార్గం ఉంది, ఒక్కరే మనకు శరణం, అదేంటి, మన దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు మనకు ఈ యొక్క కళ విషయంలో మర్మమును తెలియచేయడానికి ఆయన కటాక్షము కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. దానియేలుకు ఏం తెలుసు అంటే, భూ సంబంధమైనటువంటి సమస్యలన్నింటికి పరలోకమందున్నటువంటి దేవుడి దగ్గరే పరిష్కారం ఉంది. all the earthly problems can only be resolved by the God of heaven. ఇంకే రకంగా కూడా ఆ సమస్యలు పరిష్కరించబడవు. యునైటెడ్ నేషన్స్ అనేది మనం పెట్టుకొని దాదాపు 70 ఏళ్ళు అవుతోంది. యునైటెడ్ నేషన్స్ ఇంకా చాలా సమస్యల్ని పరిష్కరించలేకపోతోంది. యునైటెడ్ నేషన్స్ మొన్నటికి మొన్న ట్రంప్ తెచ్చిపెట్టినటువంటి కొత్త సమస్యను ఇంకా పరిష్కరించలేకపోతుంది.
సో ఆ రకంగా మనం ఆలోచిస్తే యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? ఐక్య రాజ్య సమితి. రాజ్యములన్నీ ఐక్యముగా వచ్చి ఒక సమితిగా ఏర్పడి దేశాల్లోకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ఒక వ్యవస్థ. కానీ ఆ యొక్క ఐక్యరాజ్య సమితి ఇతర దేశాల్లో సమస్యల్ని పరిష్కరించడం సంగతి పక్కన పెడితే దాని స్వంత ఆఫీస్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించలేకపోతుంది. అందుకని నేను అంటాను, భూ సంబంధమైనటువంటి సమస్యలన్నిటికీ పర సంబంధమైనటువంటి దేవుడే సమాధానం ఇవ్వగలడు, ఆయనే సహాయం చేయగలడు. అది దానియేలుకు తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు, పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై. చాలా మంచి ఫ్రేస్ అది, పరలోకమందున్న దేవుడు లేకపోతే గాడ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి ఆ యొక్క ఫ్రేస్. మొట్టమొదటిసారి ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనంలో అది వాడబడింది. జెనసిస్ 24:7 అక్కడ అబ్రహాం అంటున్నాడు, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదో. చాలా ఇంట్రెస్టింగ్ మాటలు అబ్రహాం చెప్పాడు. ఆయన కుమారుడికి ఈ లోకంలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తెను తేవడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి పెళ్లి బ్యూరోల దగ్గరికి వెళ్లకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి పంతుల దగ్గరికి వెళ్లకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఆయన కుమారుడికి పెళ్లి కుమార్తెను తేవడానికి ఇటు పోకుండా ఇటు పోతున్నాడు. పరలోకమందున్నటువంటి దేవుడి దగ్గరికి మనం సహాయాన్ని కోరితే ఆయన తన దూతను పంపుతాడు. ఆ దూత ద్వారా ఏం జరుగుతుంది? కుమారునికి భార్యను తీసుకొని వస్తాం. సో అబ్రహాం ఫస్ట్ టైం ఆ రకంగా పరలోకమందున్నటువంటి దేవుడి మీద ఆధారపడడం, ఆయన ద్వారా సహాయాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తాం. ఓల్డ్ టెస్టమెంట్లో ఇంకొక 3 గ్రంథాల్లో పరలోకమందున్నటువంటి దేవుడు మనకు కనబడతాడు. అంటే ఆ బిరుదు మనకు కనబడుతుంది. ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో. సో వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులుగా మనకు కనబడుతున్నారు. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులుగా కనబడుతున్నారు. ఎందుకంటే వారి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఒక్కటే, దే ఆల్ బిలీవ్డ్ అండ్ దే ఆల్ బిలాంగ్డ్ టు ద గాడ్ ఆఫ్ హెవెన్. దేవుడు పరలోకమందున్నటువంటి దేవుడి మీద వారు ఆధారపడి ఆయన ద్వారా సహాయాన్ని పొందుకున్నారు. ఈ కాంటెక్స్ట్లో, ఈ దానియేలు 2వ అధ్యాయము కాంటెక్స్ట్లో దానియేలు పరలోకమందున్న దేవుడు అనేటువంటి పదాన్ని ఈ 2వ అధ్యాయంలోనే, తర్వాత కూడా ఉంటుంది, 2వ అధ్యాయంలోనే కొన్నిసార్లు వినియోగించాడు. మీరు తర్వాత మీ స్టడీలో దాన్ని కౌంట్ చేసుకోవచ్చు. 18లో ఒకసారి చూసాం, 20లో ఒకసారి చూస్తాము, ఆ తర్వాత మరలా ఆయన రాజు దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం. నా బబులోనీయులు ఏం చేస్తారంటే వారు సూర్యుడిని ఆరాధిస్తారు, వారు చంద్రుణ్ణి ఆరాధిస్తారు, వారు నక్షత్రాలను గ్రహాలను ఆరాధిస్తారు. సో దానియేలు వాడినటువంటి కల్దీయుల భాష అరమైక్లో ఆయన 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం వరకు రాశాడు. అరమైక్లో ఎందుకు రాశాడు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కల్దీయులకు ఈ భాగాన్ని రాస్తున్నాడు గనుక, వారికి సంబంధించింది గనుక ఆ భాషలో రాశాడు. సో వారికి ఏం చెప్తున్నాడు? ఆయన ఇచ్చేటువంటి గొప్ప సత్య సూత్రం ఏంటంటే, మీరు ఆకాశంలో ఉన్నటువంటి వాటిని ఆరాధించేటువంటి వారు, కానీ నా దేవుడు ఈ ఆకాశ మహాకాశముల మీద ఉండేటువంటి సమస్తమును తన అధికారంలో ఉంచుకున్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన వాడినటువంటి పదము లిటరల్గా గాడ్ ఆఫ్ హెవెన్ అనే కాకుండా గాడ్ ఆఫ్ హెవెన్స్ అని ఉంటుందన్నమాట. సో హీ ఈజ్ ద గాడ్ అబౌవ్ ఎవ్రీ హెవెన్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 7 హెవెన్స్ అని మనం చెప్పుకుంటాం. సో వాటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు, మీరు ఆరాధించేటువంటి సూర్యుడికి పైన ఉన్నవాడు, చంద్రుడికి పైన ఉన్నవాడు, గ్రహాలకు నక్షత్రాలకు పైన ఉన్నవాడు. అంటే మీకు చేత కానిది మా దేవుడు మా ద్వారా సాధ్యము చేస్తాడు. సో డానియల్కి ఎంత డిస్క్రిప్షన్ ఉందో దాంట్లో అర్థమవుతుంది. సమస్యను పరిష్కరించుకోవడమే కాదు, దాంతోపాటు సువార్త కూడా చెప్పేస్తున్నాడు. సో చాలాసార్లు మనం ఎవరికైనా సమస్యల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి వచ్చినప్పుడు సమస్యతో పాటు సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ మనము దాన్ని కొన్నిసార్లు విస్మరిస్తూ ఉంటాం. నెహెమ్యా ఒక మాట అంటాడు, ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ గివ్ అస్ సక్సెస్. 2వ అధ్యాయంలో మీరు చదువుతారు, పరలోకమందున్నటువంటి దేవుడు, లేకపోతే తెలుగులో ఆకాశమందున్నటువంటి దేవుడు మా యొక్క కార్యమును సఫలము చేయును. సో నెహెమ్యా, ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ గివ్ అస్ సక్సెస్ అంటే, డానియల్ ఏమంటున్నాడు? ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ రివీల్ టు అస్ ద సీక్రెట్స్.
ఆ యొక్క మర్మములను, రహస్యములను, మరుగు చేయబడినటువంటి విషయములను పరలోకమందున్నటువంటి దేవుడు మాకు తెలియచేస్తాడు. సో మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు కొన్ని అంతు చిక్కని విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అంతుబట్టని విషయాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. సమయం తీసుకొని పరలోకమందున్న దేవునికి మొర్రపెట్టి ఆయన సహాయం కోరుకుంటే ఆయన చక్కని సహాయము చేస్తాడు. అండ్ ఇది ఒక మానవ జీవన సత్యం. ఏంటంటే మీరు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు బతికారనుకోండి, తప్పకుండా మీ జీవితంలో మీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత బలగమున్నా, ఎన్ని ఉన్నా, తప్పకుండా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. అవి మీ యొక్క సామర్థ్యము చేత పరిష్కరించబడవు. దేశపు ప్రధానికి అట్లాంటి సమస్యలు ఉంటాయి, రాజులకు అట్లాంటి సమస్యలు ఉంటాయి, సామాన్యమైనటువంటి బిచ్చగాళ్ళకు కూడా అట్లాంటి సమస్యలు ఉంటాయి. మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు కొన్నిసార్లు ఎంత మనల్ని ఉక్కిరి చేస్తాయంటే, మన పైన సమస్య ఉంటుంది, మన కింద సమస్య ఉంటుంది, మనకు ఇటు అటు సమస్య ఉంటుంది, ముందు వెనక సమస్య ఉంటుంది. మనల్ని అన్ని వైపుల నుండి కూడా ప్రెషర్ వేసి, ఒత్తేసి, పిప్పి చేసేటువంటి ప్రయత్నంలో అవి ఉన్నప్పుడు మనం వాటిని ఎదుర్కోవడం కష్టం. అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క సహాయం ఏంటంటే ద గాడ్ ఆఫ్ హెవెన్, పరలోకమందున్నటువంటి దేవుడు. ఆయన దగ్గర ఈ యొక్క బలము ఇన్ఎగ్జాస్టబుల్, అంటే అంతము లేనంత బలం ఉంది. దాన్ని ఎవరు కూడా ఎంత తీసేసుకున్నా కూడా అది అంతము అయిపోదు. అంతము లేనంత బలం ఉంది, అంతము లేనంత జ్ఞానం ఉంది. కనుక మనం ఏం చేయాలి? ఈ భారము చేత మనము నలిగిపోకుండా, నాశనం అయిపోకుండా ఆయన మీద మనల్ని మనము మరి ఆధారపడేటట్టు చేసుకోవాలి. బహుశా ఈ రోజున మీరు ఇక్కడ కూర్చుని దేవుడి వాక్యం వింటున్నప్పుడు అలాంటిది ఏదైనా ఒక సమస్య చేత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారేమో. అది ఆర్థిక సమస్య అయి ఉండొచ్చు, అది వైవాహిక సమస్య అయి ఉండొచ్చు, ఆరోగ్య సమస్య అయి ఉండొచ్చు, మానసిక సమస్య అయి ఉండొచ్చు, మీకున్నటువంటి నైతిక బలహీనత సంబంధమైనటువంటి సమస్య అయి ఉండొచ్చు, మీ పిల్లలు ఎవరైనా చెడిపోయి దారి తప్పి మిమ్మల్ని వేధించేటువంటి సమస్య అయి ఉండొచ్చు, లేక మీకు ఇంకొక సమస్య అయి ఉండొచ్చు, వృత్తిపరమైన సమస్య అయి ఉండొచ్చు, వ్యాపారపరమైనటువంటి సమస్య అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా వెలితిని కలిగించేటువంటి దుఃఖభరితమైనటువంటి సమస్య అయి ఉండొచ్చు. ఏ సమస్య అయినా కూడా దేవుడు మనకు ఒక గొప్ప ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సమస్యలో 2 రకాలుగా స్పందిస్తాం. ఒకటి, మనం దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్తాం. రెండవది, దేవుడి మీద ఆధారపడకుండా వెనక్కి అడిగేసి కృంగిపోతాం, కృషించిపోతాం, లబోదిబోం అంటూ ఉంటాం. దానియేలు వెనక్కి వెళ్ళేటువంటి టైపుగా, దానియేలు దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్ళేటువంటి వ్యక్తి అన్నమాట. సో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? వారి యొక్క ఆందోళనలో సమాధానాన్ని ఇస్తాడు, వారి యొక్క దుఃఖంలో ఆనందాన్ని ఇస్తాడు, వారి యొక్క గలిబిలిలో స్పష్టతనిస్తాడు, వారి యొక్క అపజయంలో జయాన్ని ఇస్తాడు, వారి యొక్క బలహీనతలో తన బలాన్ని పెడతాడు, వారి చీకట్లో తన వెలుగుని నింపుతాడు. వారు ఎక్కడైతే నశించాము అంటారో అక్కడ ఆయన రక్షకుడిగా రక్షిస్తాడు. సో దానియేలుకి తెలుసు, అందుకనే దానియేలు ఈ దేవుడి మీద ఆధారపడ్డాడు. అండ్ ఆ దేవుడి మీద ఆధారపడడానికి ఇక్కడ వినియోగించబడినటువంటి విధానం ఏంటంటే ప్రార్థన చేయడం. హౌ డు యూ డిపెండ్ ఆన్ గాడ్? హౌ డు యూ డిపెండ్ ఆన్ గాడ్? త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా మనం దేవుడి మీద ఆధారపడతాం. అదే విషయాన్ని, అదే విధానాన్ని ఇక్కడ ఈయన ఎంచుకున్నాడు. వారి ముందు ఒక రిడిల్ లాంటిది ఉందన్నమాట, జటిలమైనటువంటి మర్మం అది. దాన్ని విప్పదీయడం కష్టం. దాన్ని విప్పదీయగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడు. కల్దీయుల భాషలో మర్మము అనేటువంటి పదాన్ని నేను చూసినప్పుడు రాజ్ అని ఉంది. రాజ్ అని ఉర్దూలో కూడా అంటారు. రాజ్ అంటే మిస్టరీ, హిడెన్ థింగ్, దాయబడినటువంటిది, కనబడినటువంటిది, అదృశ్యమైనటువంటిది, మర్మముగా ఉన్నటువంటిది. మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా మన మేధస్సుతో దాన్ని మనం పసిగట్టలేనటువంటిది. సో అలాంటి దాన్ని దేవుడు మాత్రమే చూపించగలడు. అందుకని ఈ 18లో ఆ పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందడానికి ప్రార్థన చేస్తున్నారు. కటాక్షము చాలా మంచి విషయం. అది గాడ్స్ మర్సీస్ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. దానియేలుకు మరి దేవుని వాక్యం బాగా తెలుసు. 1 రాజులు 8వ అధ్యాయం 50వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1 Kings chapter 8 verse 50. ఇది సొలొమోను మందిర ప్రతిష్ఠ సమయంలో చేసిన ప్రార్థన. దాంట్లో భాగం. నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము అని సొలొమోను ప్రార్థన చేశాడు. అంటే నీ ప్రజలు ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే వారిని ఇతరులు
నీవు వీరిని అణచడానికి వారి శత్రువుల చేతికి అప్పగిస్తావు. వీరు వారి శత్రువుల చేతుల్లో పడి వారి యొక్క చెరలో ఉన్నప్పుడు వీరు నీకు మొర్ర పెడితే వీరికి నీవు కనికరము చూపించు అని అంటున్నాడు. సో ఇది ఆయన గుర్తు చేసుకొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు చెప్పాడు ఆ ముగ్గురు స్నేహితులకు, కటాక్షం కొరకు మనం ప్రార్థన చేయాలి అని. ఆ టైంలో సొలొమోను కట్టించినటువంటి మందిరం లేదు, దేవుడు దాన్ని విసర్జించాడు. షకైనా మహిమ వెళ్ళిపోయింది. రెండవది బబులోనియులు దాన్ని దాడి చేసి నాశనం చేశారు. సో బేసికలీ ఆ మందిరం లేదు, అక్కడ ప్రార్థన లేదు. వీరు బబులోన్లో ఉన్నారు, చెరలో ఉన్నారు. అయినా కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లేకపోయినా కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ని ఇక్కడ వాడి ప్రార్థన చేస్తున్నారు. అండ్ అది వారికి ఫలితం ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తాం. సో కటాక్షము, రహమీం అనేటువంటి హీబ్రూ పదం, అరమైక్ పదానికి పర్యాయ పదము లేకపోతే సమానమైనటువంటి పదము, ఆ పదాన్ని దానియేలు వినియోగించాడు. సో మొదటిది ఏంటంటే దానియేలు గొప్ప విచక్షణ పరుడు. అండ్ మనం కూడా ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, ఒక క్రీస్తు యేసు యొక్క శిష్యునిగా మన విచక్షణను, వివేకాన్ని పెంచుకోవాలి. అది మనకు ఒకే ఒక రకంగా అందుబాటులోనికి వస్తుంది, దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. టెక్స్ట్ బుక్ అండ్ టీచర్, ఈ రెండిటి ద్వారానే ఈ డిస్క్రిషన్ అనేది మనం డెవలప్ చేసుకుంటాం. సో మీకు ఎంత ఎక్కువ డిస్క్రిషన్ కావాలంటే అంత ఎక్కువ దేవుని వాక్యాన్ని తెలుసుకోండి, అంత ఎక్కువ దేవుని ఆత్మ మీద ఆధారపడండి, ఆయన బోధ ద్వారా ఎదగండి. మనకున్నటువంటి బై డిఫాల్ట్ ఉన్నటువంటి లోపం ఏంటంటే మన డిస్క్రిషన్ ఎప్పుడు కూడా వంకరగా ఉంటుంది, మన విచక్షణ ఎప్పుడు వంకరగా ఉంటుంది. ఎందుకంటే మనం వంకర మనుషులం, వంకర నుండి ఇప్పుడు దేవుడి మార్గంలోనికి వచ్చాం. అయినా కూడా తొందరగా ఆ బుద్ధి పోదు కదా. ఒక సామెత అంటుంటారు, కుక్కతో ఒక వంకర అని. సో తొందరగా మనకి కొన్ని పాత బుద్ధులు పోవు. సో ఇప్పుడు కొత్త విషయంలో ఉన్నప్పటికీ, కొత్త జీవన విధానంలోనికి వచ్చినప్పటికీ ఇంకా పాత విషయాలే చేస్తూ ఉంటాం. ఒకరోజు ఒక పెద్ద ఆయన బయటకు వచ్చి డోర్ తీసేసరికి ఎదురింటి మెట్ల మీద ఒక చిన్న బాబు, మరి బహుశా పేపర్ వేసేటువంటి వాడో లేకపోతే డెలివరీ బాయో కూర్చొని ఉన్నాడు. సో వాడు కూర్చొని ఏదో కవర్ తీస్తున్నాడు. సో ఈయన వాడి వంక చూసి మెల్లగా నడుచుకుంటూ అటొచ్చాడు. అటొచ్చి దగ్గరికి వస్తున్నప్పుడు, రోడ్ దాటుతున్నప్పుడు చూస్తే వాడు ఒక శాండ్విచ్ ర్యాపర్ని తీసేసి పైన ఉన్నటువంటి ఆ బ్రెడ్ స్లైస్ని తొలగించి మధ్యలో ఉన్నటువంటి కొన్ని చికెన్ ముక్కలు తింటున్నాడు. అలా తీసి మధ్యలోవి తింటున్నప్పుడు ఈ పెద్ద ఆయన వచ్చి ఆ పిల్లోడితో చెప్పాడు, బాబు శాండ్విచ్ తినేటువంటి విధానం అది కాదు, దాన్ని మొత్తం ఇట్లా పట్టుకొని తినాలి, అప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావంటే ఆ పిల్లోడు అన్నాడు ఆ పాటికల్లా పైన మళ్ళా బ్రెడ్ పెట్టేస్తూ, ఇది నాది కాదు అన్నాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఎవరికో డెలివరీ చేయాలి, కాకపోతే మొత్తం అంతా తింటే తన్నులు పడతాయి కనుక దాన్ని తీసి మధ్యలోది కొంత తిని అలా పెట్టేసి మళ్ళా ర్యాపర్ చుట్టేసి డెలివరీ చేస్తాడు. ఇట్లాంటి తప్పుడు వంకర విషయాలకు మనకు ఎక్కడ లేని విచక్షణ ఉంటుంది, కానీ సద్విషయాల్లో మనకు విచక్షణ ఉండదు. సో డానియేల్ దగ్గర మనం దాన్ని నేర్చుకోవడం మనకు చాలా అవసరం. ఆయన ద్వారా ఆ పాఠాన్ని చాలామంది భక్తులు నేర్చుకున్నారు. రెండవది డానియల్స్ డివోషన్, ఆయన యొక్క భక్తి. 18 నుండి 23 వరకు మనం చూస్తే, 18 నుండి 23 వరకు, 18లో ఆల్రెడీ చదివేశాం కనుక నేను చదవను, మీరు నోట్ చేసుకోండి. ప్రార్థన గురించి అక్కడ ఉంది, వేడుకోమని చెప్పాడు. అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నింటినూ దేవుని నామం స్తుతి నొందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తేవని దానియేలు మరలా చెప్పాను. యాక్చువల్గా అక్కడ ఆ యొక్క భాగమంతా కూడా మనం చూస్తే 19లో తప్ప, 19లో వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక దర్శనంలో, రాత్రిపూట కలిగినటువంటి దర్శనంలో ఆ మర్మాన్ని దానియేలుకు బయలుపరిచాడు. దానియేలుకే బయలుపరిచాడు, మిగతా ముగ్గురికి బయలుపరచలేదు. మళ్ళా వాళ్ళు నలుగురు ప్రార్థన చేశారు కానీ దానియేలుకు బయలుపరిచాడు. అండ్ దానియేలు ఆ యొక్క 20 నుండి మనం చదివితే ఆయన యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థన మనం చూస్తాం. దాంట్లో కొన్ని గొప్ప లక్షణాలు మనం చూస్తాం, వాటిని మనము క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానియేలు గొప్ప భక్తిపరుడు.
ఆయన యొక్క భక్తిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, భక్తి అనేది ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఏకరీతిగా ఉంటుంది. మంచి మనకి జరుగుతున్నప్పుడు ఉప్పొంగి, మనకు చెడు జరుగుతున్నప్పుడు పూర్తిగా మరి అలా అణిగి పడిపోయినటువంటిదిగా ఉండదు. డివోషన్ రిమైన్స్ సేమ్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అది భక్తి పరుల ద్వారా మనం నేర్చుకునేటువంటి గొప్ప లక్షణం. యోబులో దాన్ని మనం చూస్తాం, దానియేలులో దాన్ని చూస్తాం, షద్రక్ మెషక్ అబేద్నగోల్లో దాన్ని చూస్తాం, పౌలులో దాన్ని చూస్తాం, యేసులో దాన్ని చూస్తాం, ఇతరులందరిలో మనం చూస్తాం. యేసు ప్రభు మామూలుగా ఉన్నప్పుడు, గొప్ప పేరుగాంచుతున్నప్పుడు తండ్రిని స్తుతించాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు కూడా సిలువలో ఆయన తండ్రిని మరి ప్రార్థించి తన ఆత్మను ఆ తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. సో దేవుడి పట్ల మనకుండేటువంటి వైఖరిలో, దేవుడితో మనకున్నటువంటి వ్యవహారంలో, మన జీవన సంబంధమైనటువంటి స్థితిగతులు ఏ రకమైనటువంటి మార్పును తీసుకొని రావు. మనది నిజమైన భక్తి అయితే. మనది నిజమైన భక్తి కాకుండా బోగస్ భక్తి అయితే మాత్రం మనం ఈ ఫ్లక్చువేషన్కి గురవుతాం. ఆయన మనల్ని దీవిస్తుంటే మనం దగ్గరగా ఉంటాం. ఆయన మనల్ని కొంచెము క్రమశిక్షణలో పెట్టి మనల్ని మరి చక్కగా తీర్చిదిద్దే మలిచే ప్రయత్నం చేస్తుంటే మనం దూరం అయిపోతాం. పిల్లలకు మంచిగా గారాబముతో నేతి ముద్దలు పెడుతుంటే ఒడిలో ఎక్కి కూర్చుంటారు. అదే పిర్ర పగలు కొడుతుంటే దూరంగా వెళ్ళిపోతారు. ఇది సరైనటువంటి లక్షణం కాదు, ఇది మంచి లక్షణం కాదు. రియల్ భక్తి ఏంటంటే, నేను దేవుడి చేతుల్లో ఉన్నాను, ఆయన నన్ను నెమరొచ్చు, ఆయన నన్ను నలగొట్టొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు, ఏం చేసినా కూడా నేను ఆయన చేతుల్లో నన్ను నేను వదిలేసుకుంటాను, ఎందుకంటే ఆయన నాకేం చేసినా మంచి చేస్తాడు. సో ట్రూ డివోషన్ అనేది ఆ రకంగా ఉంటుంది. అండ్ దానియేలు సహజంగా స్వభావ సిద్ధంగా చాలా డివోటెడ్ మ్యాన్ అన్నమాట. అంటే భక్తిపరుడు, గొప్ప ఆత్మీయుడు. ఎల్లప్పుడూ తన జీవన సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా దేవుని దృష్టిలో, దేవుని యొక్క ఆలోచనతోనే ఆయన కలిగినటువంటి వాడు. ఇది చాలా గొప్ప లక్షణం. ఆయన బలం ఎక్కడుంది, ఆయనకు ఇన్ని గొప్ప కార్యాలు ఎందుకు జరిగాయి అనేది మనం తెలుసుకుంటున్నాం కనుక దానియేలులో దేవుడి మీద అలా ఆధారపడేటువంటి లక్షణం ఉంది. దానియేలు దేవుడి మీద అంతగా ఎందుకు ఆధారపడుతున్నాడు? ఎందుకంటే దానియేలుకు తెలుసు దేవుడు సార్వభౌముడు, సావరిన్ అని, అందరికీ అన్నిటికీ మించినటువంటి వాడు. ఆయనతోనే నాకు సమస్తము ముడిపడి ఉంది. సో ఆయనే నా సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. కనుక ఆయనతో నేను చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలి. సో గాడ్ డిపెండెంట్ పర్సన్ అంటారు. ప్రతి దేశానికి జీడిపి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రకంగా మనం తీసుకుంటే డానియల్ ఈజ్ ఎ జీడిపి, గాడ్ డిపెండెంట్ పర్సన్. ఇట్స్ నాట్ ఎ సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్. ఎస్డిపి కాదు. ఎస్డిపి అంటే సొంతం మీద ఆధారపడేటువంటి వాడు, జీడిపి అంటే దేవుడి మీద ఆధారపడేటువంటి వాడు. అండ్ దానియేలు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. 1వ అధ్యాయం ఆల్రెడీ చదివేసాం. ఆయనకి గొప్ప జ్ఞానం ఉంది, సకల శాస్త్ర ప్రవీణత ఉంది, అండ్ ఆయనకు చాలా విషయాలు తెలుసు. అక్కడ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరికన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే BAS, బాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో టాపర్ అన్నమాట డానియేల్. ఆ స్థాయికి మరలా అంతకుముందు ఆ తర్వాత కూడా ఎవరు వచ్చి ఉండరు. ఇప్పుడు ఆలోచించండి, అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అంత సామర్థ్యత ఉన్నటువంటి వ్యక్తి, రాజుగారు స్వయంగా ఎంపిక చేసుకొని తన యొక్క రైట్ హ్యాండ్గా చేసుకున్నటువంటి వ్యక్తి దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది? దేవుడికి అంత దగ్గరగా ఉండాల్సిన పని ఏముంది? ఆయన అన్ని చేసుకోగలడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన కావలసినట్లు బ్రతకవచ్చు కదా, మరి ఎందుకు ఇంత డివోటెడ్గా ఉన్నాడు? నిజమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి విషయాల వంక చూడరు, వాటి మీద ఆధారపడరు. వాటిని ఎక్కడి నుండి పొందారో అక్కడ ఆధారపడతారు. ఎవ్రీ టైం మనకి వాటర్ వస్తుంటుంది ట్యాప్లో, మంజీరా వాటర్ ఆగిపోయింది అనుకోండి, ట్యాప్నని లాభం లేదు, ట్యాప్ని ట్యాప్ చేసి లాభం లేదు. ఏం చేస్తారు మీరు? వెంటనే ఎవరికి ఫోన్ చేస్తారు? ఎక్కడి నుండి వాటర్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తారు, మాకు ఈరోజు వాటర్ రాలేదు. సో నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ నైపుణ్యత ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని మనం వాటి వంక చూస్తే అవి కొన్ని రోజులే ఉపయోగపడతాయి. కాన్స్టెంట్గా మనకు ఆ సప్లై అనేది ఇచ్చేది దేవుడు. ఆయన దానియేలుకు మేధస్సును ఇచ్చాడు గనుక, దానియేలును సజీవ లెక్కలో ఉంచాడు గనుక, దానియేలుకు మతి స్థిమితాన్ని ఇచ్చాడు గనుక దానియేలు వాటిని ఉపయోగించుకోగలడు దేవుడి కృప చేత. ఒకవేళ దేవుడు ఆ కృపను ఉపసంహరించుకుంటే దానియేలుకి ఇవన్నీ ఉన్నా కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే.
సో అది దానియేలుకు తెలుసు. అందుకనే దానియేలు ఎప్పుడు దేవుడితో అంత అవినావ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన బలాన్ని, ఆయన తెలివితేటలను, ఆయన జయాన్ని అంతటిని కూడా దేవుడిలో నుండే తీసుకునేవాడు. సో వచ్చి తన స్నేహితులకు చెప్పాడు, మనం ఇక ఆ దేవుడికి ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఈ యొక్క సంగతి చాలా దారుణమైంది, దాని నుండి మనము బయటపడాలంటే దేవుడే మనకు సహాయము చెయ్యాలి. మీరు 1:17 చదివితే, నేను ఆల్రెడీ చెప్పేశాను కనుక అది రెండో భాగంలో చెప్తాను. దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఇక్కడ ఏమని రాశాడు? సకల విధములగు అంటే అనేక రకాలు, అన్ని ఎన్నైతే ఉన్నాయో అన్ని. నా ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ కళ, నెబుకద్నెజర్కి దేవుడిచ్చినటువంటి ఈ కళ దీంట్లో ఫిట్ అవ్వదా? సకల విధములు అని ఉంది కదా, ఇంగ్లీష్లో ఏమనుందో చదవండి ఒకసారి. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే 1:17 ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ విజ్డమ్, ఆర్ ఇంకా ఆ డ్రీమ్స్ అండ్ విజన్స్ దగ్గర చదవండి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ అని ఉందా? ఆల్ కైండ్స్ ఆఫ్ విజన్స్ అండ్ డ్రీమ్స్. యా, దట్స్ వాట్ ఐ వాంట్. ఆల్. ఇది ఎక్కడ దేనికి వర్తిస్తుంది? లోకంలో ఉన్నటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ విజన్స్ అండ్ డ్రీమ్స్కి ఆయన ఒక్కడే ఇంటర్ప్రిటేషన్ ఇవ్వగలడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆల్ సార్ట్స్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్కి నెబుకద్నెజర్ డ్రీమ్ సంబంధించింది కాదా? హలో, కాదనే కదా అర్థం. దానియేలు చెప్పలేకపోతున్నాడంటే అంటే దేవుడు ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి తెలివితేటలను జస్ట్ ఒక్క కళతో కొట్టిపారేశాడు. జస్ట్ ఒక సింపుల్ డ్రీమ్. దేవుడు పెద్ద కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక డ్రీమ్ ఇస్తే లోకం ఎందుకు పనికిరాదు? ఎందుకంటే లోకం దాన్ని గ్రహించలేదు, దానికి అర్థం చెప్పలేదు. ఇప్పుడు ఇంకా ఆలోచించండి, దేవుడు ఇచ్చినటువంటి ఒక కళనే మనం తెలుసుకోలేకపోతే ఇంకా మనము ఏం తెలుసుకోగలుగుతాం? సో దానియేలు అందుకనే ఆ ముగ్గురితో కలిసి మోకరిల్లి దేవుడికి మొర్ర పెడుతున్నాడు. వారికి అది చాలా అర్జెంట్ అని తెలుసు, ఎందుకంటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి. బైబిల్ స్కాలర్స్ మధ్యలో మరి అభిప్రాయ భేదం ఉంది. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేసే సమయంలోనే కొంతమంది జ్ఞానుల తలకాయలు తెగిపోయాయి, ఆర్ తెగుతున్నాయి, లేకపోతే ఇంకా నెక్స్ట్ దానియేలు వెనక్కి వచ్చి ఆన్సర్ ఇచ్చిన తర్వాత తెగుతాయి. రకరకాలుగా చెప్పేటువంటి వారు ఉన్నారు. బట్ ఎనీ కాస్ట్ అదొక అర్జెంట్ సిచ్యువేషన్, చాలా హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇతరులందరికైతే హోప్లెస్ సిచ్యువేషన్. ఆ బబులోను జ్ఞానులైతే మరి ఏం చేస్తున్నారో మనం ఆలోచించవచ్చు, ఊహించవచ్చు. ఎందుకంటే వారందరికీ పీకల మీదకి వచ్చింది. వారికే కాదు, వారి ఇళ్లను కూడా పెంట కుప్పలతో సమానముగా చేయమని చెప్పాడు. ఇళ్ళు కూడా పెంట కుప్పలు అయిపోతాయని చెప్పాడు 2:5లో. అలాంటప్పుడు వీళ్ళు దాన్ని ఎంత సివియర్గా తీసుకొని మరి ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అదొక విజన్. సో చాలామంది బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే, దానియేలు పడుకొని నిద్రపోతున్నప్పుడు వచ్చిన కల కాదు, దానియేలు మెలకువగా ఉన్నప్పుడు దేవుడు చూపిన దర్శనం. అది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ దేవుడు ఆ కల యొక్క సమస్త విషయాలను దానియేలుకు దర్శనం ద్వారా చూపించేశాడు. ఎప్పుడు చూపించాడు? ఆయన సహాయాన్ని వారు ప్రార్థనలో కోరుతున్నప్పుడు. మీకు సంగతి చెప్పిన చాలా గొప్ప విషయాలు, చాలా మనకు కావలసినటువంటి మరి దేవుని యొక్క విషయాలు మనము యథార్థమైన హృదయంతో, తీవ్రతతో, ఆయన మీద పరిపూర్ణ విశ్వాసంతో ఆధారపడి చేసినప్పుడు ఆయన మనకిస్తాడు. మనం యథాలాపంగా ఉంటే, క్యాజువల్గా ఉంటే, మనకు సమస్య ఉంది కానీ మనం ఇతరులకు చెప్తాం, ప్లీజ్ ప్రే ఫర్ మై ప్రాబ్లం, ఐఎమ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఇతరులకు నెత్తిన భారం వేసేస్తాం. ఆ సేవకుడు మొరపెడుతుంటాడు ఉపవాసం ఉండి, ప్రభువా ఆ బ్రదర్కి సహాయం చేయి, వీడు నిద్రపోతుంటారు గుర్రు 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 అని. నా దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? సమ్ టైమ్స్ ఈ సేవకుడిని బట్టి, ఈయన భారాన్ని బట్టి దేవుడు ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ ఎన్నిసార్లని ఈ సేవకుడు ఆన్సర్లు ఆ యొక్క సోమరిపోతుకి ఇస్తూ ఉంటాడు. ఎవ్రీడే, ఎవ్రీ లైఫ్ సిచ్యువేషన్కి కావాల్సినటువంటి ఆన్సర్లు ఆయన దేవుడి దగ్గర పొందుకోవాలి, ఆమె దేవుడి దగ్గర పొందుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఆ భక్తి అనేది కావాలి. సో దానియేలుకు దేవుడు ఆ ప్రార్థనలో, వీళ్ళు నలుగురు విస్తృత స్థాయిలో ప్రార్థన చేస్తున్నప్పుడు చూపించాడు. ఒక నల్లజాతి స్త్రీని ఒక ఆయన అడిగాడు, తెల్లాయన అధికారి, మీరెప్పుడు ఒక గుంపుగా కూడి ప్రార్థన చేస్తుంటారు, మరి ఒకరొకరు ప్రార్థన చేసుకోవచ్చు కదా, గుంపుగా కూడే ప్రార్థన చేయాలా అని. ఆయన నిలబడిన చోటే పక్కన ఒక నిప్పులు మండుతున్నాయన్నమాట, కుంపట ఉంది.
అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్కొక్క బొగ్గును తీసి పక్కన పెట్టండి, కాసేపట్లో అది ఆరిపోతుంది, కానీ వాటిని అలా కలిపి పెట్టండి, అవి ఎంత చక్కగా మండుతున్నాయో చూడండి. మేము ఒక్కొక్కరం ప్రార్థన చేయాలంటే కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు, కానీ మేము కలిసి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి మాకు చాలా గొప్ప ఉత్తేజం అనేది, అగ్ని సహాయం అనేది లభిస్తుంది. అది సత్యం. అందుకనే మనం వ్యక్తిగతంగా రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఈ రకంగా కార్పొరేట్ ప్రేయర్, సండే లేకపోతే వెన్స్డే లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ లేకపోతే ఇతర సమయాల్లో మనం కూడుకున్నప్పుడు కూడా మనం కలిసి ప్రార్థన చేయడం అవసరం. అది దైవ విధానం. సో వారి ఇంట్లో నలుగురు ప్రార్థన చేస్తున్నారు, అండ్ మనము ఇంటి దగ్గర అలా చేయొచ్చు, లేకపోతే సంఘంలో చేయొచ్చు, బయట చేయొచ్చు. కొంతమంది చక్కని విశ్వాసులు ఆఫీసుల్లో లంచ్ అవర్లో అట్లా కలిసి ప్రార్థన చేస్తుంటారు. ఎంతో మంచి లక్షణం అది. అండ్ బైబిల్ చెప్తోంది, నీతిమంతుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో 2వ భాగము, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. సో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు నీతిమంతులు. వారు విజ్ఞాపన చేశారు, మనపూర్వకంగా చేశారు, విశ్వాస సహితంగా చేశారు, బలంగా అది పనిచేసింది. దేవుడు మరి ఆ నైట్లో వారికి దర్శనాన్ని ఇచ్చాడు. సమ్ టైమ్స్ మనకి ఆన్సర్ వెంటనే రాకపోవచ్చు, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ దేవుడు ఆయన యొక్క ప్రణాళికను బట్టి పనిచేసి ఆన్సర్ వెంటనే ఇవ్వచ్చు. 27వ కీర్తన 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని నుండుము. నువ్వు ఒకటి దేవుడి ముందు పెట్టి, ప్రభువా ఇది నాకు సమస్య, దీనికి పరిష్కారం ఇవ్వు, దీనికి నాకేంటో దారి చూపించు అని అడిగినప్పుడు ఆయన దగ్గర నువ్వు దాన్ని పెట్టేసి సిన్సియర్గా అండ్ కనిపెట్టు. వెయిట్ అపాన్ ద లార్డ్, అండ్ వెన్ ఎవర్ హీ సీజ్ ఇట్ ఫిట్ దెన్ హీ విల్ గివ్ యూ ది ఆన్సర్. అది ఈరోజే కావచ్చు, రేపు కావచ్చు, 1 సంవత్సరం తర్వాత కావచ్చు, లేకపోతే 25 ఏళ్ల తర్వాత కావచ్చు. అది మాత్రం మనం చెయ్యాలి. ఎవరో ఒక 75 సంవత్సరాల పెద్ద ఆయన ఒక మాట అనేవాడు, స్లీప్ అండ్ డ్రీమ్ ఆర్ వాచ్ అండ్ ప్రే అని. పడుకొని కలలైనా కనండి, లేకపోతే మెలకువగా ఉండి ప్రార్థన అయినా చేయండి. మీరు చెప్పండి ఏది మంచిది? మనం స్లీప్ అండ్ డ్రీమా లేకపోతే వాచ్ అండ్ ప్రేనా? ఎందుకు వాచ్ అండ్ ప్రే? మన మోడల్ జీసస్ మనకు చెప్పినటువంటి ఫైనల్ ట్రూత్ ఏంటి? ఏం చెప్పాడు ఆయన చివరి దినాలకు? మీరు సిద్ధంగా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సో ఎక్కువ పడుకోకండి, కలలు రావు కదా. కలలు వస్తే తప్పు అని నేను చెప్పట్లేదు. ఈ మధ్యాహ్నమే నాకు ఒక ఆమె ఫోన్ చేసింది, పాపం ఆమె చాలా కష్టపడింది, ఆమెకు దేవుడు కలల ద్వారా నడిపిస్తున్నాడని చెప్పడానికి. టీవీ ప్రేక్షకురాలు. నేను చెప్పానమ్మా, ఒకప్పుడు నడిపించాడు, ఇప్పుడు అంతగా నడిపియాడు, 99.9% ఇప్పుడు అది ఉండదు, ఇప్పుడు వాక్యం ద్వారా నడిపిస్తాడు. సో రెఫరెన్స్లు అడిగింది, చెప్పాను. సో ఆమెకు సహాయం దేవుడు చేయనట్లు మీరు కూడా ప్రార్థన చేయండి. సో దానియేలు అండ్ వీళ్ళు ఈ రకంగా ప్రార్థన ఎందుకు చేశారంటే, నెబుకద్నెజర్ దగ్గర వీరికి కనికరము లేదు, కానీ దేవుడి దగ్గర, సర్వ శక్తిమంతుడైనటువంటి దేవుడి దగ్గర వారికి సమస్త విధములైనటువంటి కనికరము లభిస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు చెప్పాలి. అదేంటంటే, మనం దేవుడిని ఎంత ప్రేమిస్తామో, ఆయన మీద మనకి ఎంత విశ్వాసం ఉందో, ఆయన అంటే మనకి ఎంత గౌరవం ఉందో మన ప్రార్థనా జీవితంలో మనం చెప్పకుండానే చూపిస్తాం. నీవు దేవుడితో ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నావో, ఆ సమయంలో ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితితో గడుపుతున్నావో, ఈ రెండు ఎంత భారంతో గడుపుతున్నావో, ఈ విషయాలు ఆయన అంటే నీకెంత ముఖ్యమో నువ్వు ఆయనకి చెప్పేస్తావు. కొంతమంది మొక్కుబడి ప్రార్థనలు చేస్తారు, కొన్ని నిమిషాలు చేస్తారు. కొన్ని నిమిషాలు మొక్కుబడి ప్రార్థన చేసే కన్నా మీరు మనసు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తీసుకుంటాడు కొన్ని సమయాల్లో. బట్ అన్ని సమయాల్లో తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకంటే యేసుప్రభు కూడా గెత్సెమనే తోటలో పేతురుతో ఒక మాట అన్నాడు, సీమోను నీవు నాకు, యాక్చువల్గా ఆ టైంలో గంట సేపు ఎక్కువే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. సో సీమోను నాతో నీవు 5 నిమిషాలు కూడా ఉండలేకపోయావా అని యేసు అనాల్సింది, కానీ యేసు ఏమన్నాడు? సీమోను నీవు నాతో కూడా ఒక గడియ కూడా ఉండలేకపోయావా? అంటే గెత్సెమనే లాంటి సిచ్యువేషన్లోనే 1 గంట ఉండాలి అని యేసు ఎక్స్పెక్ట్ చేస్తే, ఇక మామూలు మనకి ఎవ్రీడే ఈడెన్ సిచ్యువేషన్ మంది, ఈడెన్. ఎందుకంటే మన ఇళ్లలో మన ఇల్లు ఎంత చిన్నదైనా మంది ఈడెనే కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకెంత ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి? ఎవరికి దేవుడు తన మర్మాలు బయలుపరుస్తాడో కూడా బైబిల్లో చెప్పాడు. కీర్తన 25వ అధ్యాయము
14వ వచనం. సో చాలామంది అంటుంటారు, బైబిల్ చదువుతున్నాం బ్రదర్, మాకేమీ అర్థం అవ్వట్లేదు, దేవుడి వాక్యాన్ని మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడే ఉంది ఆ కిటుకు. ఆయన మీద మీరు ఎంత భక్తిని చూపించి ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుడు మీకు చూపిస్తాడు. 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దానియేలుకు దేవుడంటే విస్తారమైనటువంటి భయభక్తులు ఉన్నాయి గనుక, అందరికన్నా ఎక్కువగా దేవుడికి భయపడేటువంటి వ్యక్తి గనుక దానియేలుకు దేవుడు ఆ యొక్క మర్మాన్ని చూపించాడు. సో బబులోను జ్యోతిష్కులు, శకునగాండ్రు, గారడి విద్యవారు, ఇతరులు అందరూ కూడా డ్రీమ్ డీలర్స్ అనమాట. వీళ్ళు అంతవరకు డ్రీమ్ డీలింగ్ అంటే వాళ్ళ యొక్క వ్యాపారం ఏంటంటే, మీకు డ్రీమ్ వస్తే మాకు చెప్పండి, మేము దాని అర్థం చెప్తాం. సో డ్రీమ్ డీలర్స్, కానీ డ్రీమ్ రివీలర్స్ కాదు. డ్రీమ్ రివీలర్ దేవుడు ఒక్కడే. ఆ డ్రీమ్ రివీలర్ దేవుడు దానియేలుకు డ్రీమ్ని రివీల్ చేశాడు. ఇప్పుడు ఆ స్తుతి అనేది చాలా గంభీరంగా ఉంది. అంతా చూడడానికి మనకు సమయం సరిపోకపోవచ్చు, బట్ జస్ట్ కొన్ని పాయింట్అవుట్ చేస్తాను, గమనించండి. 20వ వచనంలో నుండి దానియేలు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చూడండి. పరలోకమందున్న దేవుని స్తుతించాను. ఎట్లా స్తుతించాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగయుగములన్నిటిను దేవుని నామం స్తుతి నొందును గాక. సో 20th verse గాడ్స్ కేపబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి జ్ఞానం ఉంది, బలం ఉంది, అండ్ ఆయన యుగ యుగాలు స్తుతి నొందాలి. యుగ యుగాలు అంటే అంతము లేని కాలము దేవుడు స్తుతింపబడాలి. పరలోకంలో దేవుడు నిరంతరము స్తుతింపబడుతున్నాడు. ఆ యొక్క దూతలు అహర్నిశలు రేయింబవళ్ళు దేవుడిని స్తుతిస్తున్నాయి. 113వ కీర్తన 1-2 వచనాలు మీరు చదివితే, దేవుని సేవకులారా దేవుణ్ణి స్తుతించండి, ఇది మొదలు ఎల్లకాలము స్తుతించండి అని బైబిల్ చెప్తోంది. ఇది మొదలు అంటే యాక్చువల్గా మీరు ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నారో, ఎప్పుడైతే ఆయన ప్రజలయ్యారో, ఆయన సేవకులయ్యారో, ఇక అప్పటి నుండి మీరు ఎల్లప్పుడూ స్తుతించాలి. మీలో ఎప్పుడు దాకా స్తుతించాలో 150వ కీర్తన 6వ వచనానికి వస్తే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు నా ప్రైజ్కి ఎండ్? యాక్చువల్గా దెర్ ఇస్ నో ఎండ్, బట్ దిస్ సైడ్ ఆఫ్ హెవెన్ దెర్ ఇస్ అన్ ఎండ్. ఎప్పుడది? ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. అంటే శ్వాస ఉన్న ప్రతిదీ కూడా, జీవం ఉన్న ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే ఒక భక్తుడు అంటాడు, మన్ను నిన్ను స్తుతించును. అంటే నేను చచ్చిపోయిన తర్వాత మంటిలో కలిసినప్పుడు నేను స్తుతించలేను. అఫ్కోర్స్ ట్రాన్సిషన్ అయిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్తే మళ్ళీ అది బిగిన్ అయిపోద్ది. ఇక అక్కడ మనం దేవుణ్ణి నిరంతరము స్తుతిస్తూనే ఉంటాం. సో దానియేలు స్తుతించినప్పుడు ఏ లక్షణాలను బట్టి స్తుతించాడు? జ్ఞానము, బుద్ధి, ఆర్ బలము, జ్ఞానము. ఆ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మానవుని యొక్క జీవితం అంతా కూడా ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది. ఒక రైలు 2 పట్టాల మీద ఎలా నడుస్తుందో చక్కగా, అలాగే మానవుని యొక్క జీవితం అంతా కూడా బుద్ధి అండ్ బలం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటికి మూలము దేవుడు, ఆయనే వాటిని అనుగ్రహించువాడు. కనుక మనం నిత్యము ఆయన్ని స్తుతించాలి. ప్రతిరోజు మీరు లేచినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈరోజు కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. అండ్ రాత్రి పడుకునేటప్పుడు, దేవా ఈరోజు కావలసినటువంటి జ్ఞానాన్ని, బలాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం అని మనం చెప్పాలి. కానీ మనం చెప్తున్నామా? చాలాసార్లు మనం చెప్పం. అదొక మంచి పాయింట్ అన్నమాట, మనం చెప్పడం, నేర్చుకోవడం. నెబుకద్నెజర్కి అనుకునేవాడు, నేను చాలా జ్ఞానం గలవాడిని, చాలా శక్తి గలవాడను. ఆయన భాషలో చెప్పాలంటే మై శక్తిమాన్ హూ, మై యుక్తిమాన్ హూ అనుకునేవాడు. కానీ దేవుడు అన్నాడు, తూ శక్తిమాన్ నెహీ హై, తూ యుక్తిమాన్ నెహీ హై, తూ కుచ్ భీ నెహీ హై. అందుకనే ఆ యొక్క చక్రవర్తికి మద పిచ్చి పట్టింది. సో మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నాకు చాలా బుద్ధి ఉంది, నాకు చాలా బలం ఉంది. సో మన లైఫ్ని మనం హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తాం. దేవుడి మీద ఆధారపడం. సో మన జీవితాన్ని మనం సమస్యల వలయంలో పడవేసుకుంటాం. రెండవది 21లో మీరు చూస్తే గాడ్స్ కంట్రోల్ గురించి మాట్లాడతాడు. ఆయన కాలములను, సమయములను మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేస్తాడు, నియమిస్తాడు, ఉన్నవాడు. అండ్ వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడునై ఉన్నాడు. సో ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి ఒక నాయకత్వపు ఆ యొక్క పొజిషన్లోనికి వస్తున్నాడంటే అది దేవుని యొక్క అధికారమును బట్టే. రోమా 13 మీరు తర్వాత చదువుకోండి. వితౌట్ గాడ్స్ పర్మిషన్ నోబడీ కెన్ హ్యావ్ ఎనీ అథారిటీ. 2014లో అనుకుంటాను, మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వకుండా భారతదేశంలో క్రైస్తవులు చాలా మంది ప్రార్థన చేశారు, ఆయన వద్దు అని. దేవుడు ఆయనకే ఇచ్చాడు.
అండ్ చాలామంది ఇంకా అట్లాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఇస్తాడు ఒక ఉద్దేశంతో. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడి యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుందో దాని ప్రకారమే ఆయన ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు. ఆయనే రాజుని నియమిస్తాడు, ఆయనే రాజుని తొలగిస్తాడు. సో దాన్ని మనం తెలుసుకుంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ది హోల్ ఎర్త్లీ అఫైర్ అని మనం తెలుసుకుంటే మనం నిమ్మలంగా ఉండొచ్చు. ఆయనకు తెలుసు ఆయన్ని పెడుతున్నాడు, సో ఉద్దేశంతో పెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈయన ద్వారా దేవుడి కార్యం జరుగుతుంది అని మనం చెప్పాలి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకాన్ని ప్రకృతి నడిపించట్లేదు, ఈ లోకాన్ని విగ్రహాలు నడిపించట్లేదు, ఈ లోకాన్ని మానవులు నడిపించట్లేదు, ఈ లోకాన్ని దయ్యాలు నడిపించట్లేదు, ఈ లోకాన్ని దేవదూతలు నడిపించట్లేదు. ఈ లోకాన్ని నడిపించేటువంటి ఏకైక వ్యక్తి సర్వాధికారి అయినటువంటి దేవుడు, పరలోకమందున్న దేవుడు. సో ఎప్పుడు కూడా యుద్ధాల గురించి, లేకపోతే వినాశనకరమైనటువంటి కార్యాల గురించి, లేకపోతే వైరస్ల గురించి, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధం గురించి విన్నప్పుడు ఒక విశ్వాసి భయపడకూడదు. విశ్వాసి ఎట్లా ఉండాలంటే నిమ్మలంగా నిమ్మకు నీరెత్తినట్టుండి, దేవా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్, ఐ ప్రైజ్ యూ బికాజ్ యు ఆర్ సచ్ ఏ సావరిన్ గాడ్ అని చెప్పాలి. తన పనులు తాను చేసుకుంటూ పోవాలి. ఆయన అనుమతి లేకుండా మన తల మీద నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. సో డోంట్ వరీ. రాసుకోండి, తర్వాత చదువుకోండి. యెషయా 40వ అధ్యాయం 22-25. దానియేలుకు ఇంత ధైర్యం ఎందుకంటే ఆ యొక్క రాత్రి దర్శనంలో కలను దేవుడు చూపించాడు. ఆ కళ ఏంటి? రాబోయేటువంటి 4 రాజ్యాలకు సంబంధించి, భవిష్యత్తులో మానవుల మధ్యలో జరగబోయేటువంటి విషయానికి సంబంధించి అన్నింటి మీద దేవుని యొక్క అధికారం ఉంది. చివర వచ్చేటువంటి రాజ్యము ఆయన యొక్క రాజ్యము. ఈ రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి, దేవుని రాజ్యమే శాశ్వతమైనది అని దానియేలుకు ఆ కల్లో అర్థమైపోయింది కనుక దానియేలు దేవుడి ముందు ఈ రకంగా స్తుతిస్తున్నాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్, అప్పుడు గ్రేట్ బ్రిటన్కి ప్రైమ్ మినిస్టర్ ఆయన, ఫ్రాంక్లిన్ రూజవెల్ట్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ నాట్జీలకు ఫ్యాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ ఇద్దరికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. ఆ ఇద్దరు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సింది. ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు బతికి ఉన్నారు. వీళ్ళిద్దరూ బతికారు గనుక వీళ్ళని అణిచేశారు, లేకపోతే ఈరోజు ఈ ప్రపంచం ఇట్లా ఉండేది కాదు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక బైబిల్ పండితుడు దాని గురించి ఏమంటాడంటే, డిసెంబర్ 1931లో న్యూయార్క్ నగరంలో 5th అవెన్యూ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు విన్స్టన్ చర్చిల్ని ఒక కారు గుద్దింది. యాక్చువల్గా ఆ ప్రమాదంలో ఆయన చనిపోవాల్సింది, కానీ బ్రతికాడు. ఆశ్చర్యం. డిసెంబర్ 1933వ సంవత్సరంలో మయామీలో ఒక వ్యక్తి ప్రెసిడెంట్ రూజవెల్ట్ని కాల్చాడు. ఆ బుల్లెట్ ఆయన పక్క నుండి జస్ట్ 2 ఇంచుల ఆ వ్యత్యాసంతో పక్క నుండి పోయి వెనకాల నిలబడినటువంటి వ్యక్తిని చంపేసింది. సో ఇద్దరు అంత త్రుటిలో పెద్ద ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు అని ప్రపంచం అంది. కానీ వాళ్ళిద్దరిని ప్రాణాపాయ స్థితి నుండి తప్పించింది పరలోకమందున్న దేవుడు. ఎందుకంటే వీళ్ళిద్దరే జర్మనీ యొక్క నాట్జీ వాదాన్ని అండ్ హిట్లర్ యొక్క పిచ్చితనాన్ని అణిచారు. సో దేవుడికి తెలియకుండా నీ జీవితంలో ఏమీ కాదు. సో డోంట్ వరీ అట్ ఆల్. దాని గురించి నీవు ఆలోచించి బాధపడి నీ చుట్టూ ఉన్నటువంటి వారిని బాధ పెట్టే కన్నా నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడికి స్తోత్రం చెప్పు, అండ్ నీవు దేవుడి కోసం చేయాల్సింది చెయ్యి. 22లో మరుగు మాటలు మర్మములను బయలుపరుస్తాడు, అంధకారంలోని సంగతులను తెలియజేస్తాడు, ఎందుకంటే వెలుగు ఆయన యొక్క నివాస స్థలమై ఉన్నది అని చెప్పాడు. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే గాడ్స్ కౌన్సిల్ని చూస్తాం. ఆయనకు తెలియని విషయం ఏమీ లేదు. మన బడి పంతులకు తెలియనివి చాలా ఉన్నాయి, మన ప్రొఫెసర్లకు తెలియనివి చాలా ఉన్నాయి, మన పాస్టర్లకు మన థియోలోజియన్లకు అంతుబట్టని విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఒకే ఒక వ్యక్తి అన్నింటినీ ఎరిగినటువంటి వాడు, ఆయనే దేవుడు. అండ్ ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ఎంత చక్కని సత్యం అది. డీప్ అండ్ హిడెన్ థింగ్స్ అన్ని కూడా ఆయన మనకు చూపిస్తాడు. జీవితానికి సంబంధించినటువంటి గొప్ప మర్మాలను ఇంకా మనము తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టలేదు. కానీ చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు. అసలు జలుబు ఎందుకు వస్తుందో డాక్టర్లకు తెలియదు. జలుబు ఎందుకు వస్తుందో డాక్టర్లకు తెలియదు. చాలా విషయాలు ఇంకా తెలియదు. బిడ్డ యాక్చువల్గా ఏ రకంగా రూపుదిద్దుకుంటుందో కూడా వారు కొన్ని చెప్తారు, కానీ అన్నీ చెప్పలేరు. సైంటిఫిక్ కమ్యూనిటీ అంటుంది వీ డోంట్ నో ఎవ్రీథింగ్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ డోంట్ నో. నా కార్డియాలజిస్ట్ నాకు November 27 నా స్టెంట్ వేసినప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఐ డోంట్ నో. స్టెంట్ వేయాలి, అంతే వేస్తున్నా, దట్స్ ఆల్. సో వీ డోంట్ నో సో మెనీ థింగ్స్, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్.
హిడెన్ థింగ్స్, డీప్ థింగ్స్. సో మన రహస్యాలన్నీ ఆయనకు తెలుసు, మన యొక్క ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. అవి ఎవ్వరికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అన్నీ ఆయనకు తెలుసు, అన్నీ ఆయన గమనిస్తున్నాడు, అన్నీ ఆయన రాయిస్తున్నాడు అన్నప్పుడు మనకు చాలా భయం కూడా వెయ్యాలి. ఎందుకంటే ఒక రోజున ఆయనకు అన్నీ తెలిసిన ఆయనకి మనం లెక్క చెప్పాలి. 23లోకి వచ్చేస్తే, మా పితరుల దేవా అని అన్నాడు. పితరులను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరికీ దేవుడు గతంలో ఎలా అండగా ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. సో అగైన్ తన సోర్స్ని ప్రైజ్ చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా దానియేలు దేవుడికే క్రెడిట్ని ఇస్తాడు. అదొక మంచి లక్షణం. అది దేవుడి మీద ఆధారపడేటువంటి భక్తుని యొక్క గుణ లక్షణం. అండ్ ఇప్పుడు నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను అని అంటాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇంకా నా పాఠం చాలా ఉంది, కానీ నేను అక్కడ ఇంకా కొన్ని మాటల తర్వాత నేను ముగిస్తాను. మామూలుగా మనకు ఆన్సర్ వచ్చేసింది. రాత్రి మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు దర్శనంలో ఆన్సర్ ఇచ్చేశాడు. వెంటనే అది తెలియపోగానే మనం ఏం చేస్తాం? ఆమేన్ అని చెప్పి లేచి నెబుకద్నెజర్ దగ్గరికి పరిగెడతాం. ఈయనేం తొందరపడట్లేదు. ఈయన దాని తర్వాత ఇంత పెద్ద స్తుతి ప్రార్థన చేస్తున్నాడు, ఇంతగా స్తోత్రం చెప్తున్నాడు, దాంట్లో ఇవన్నీ చెప్తున్నాడు. సో ఇదొక గొప్ప లెసన్ అనమాట. దేవుడి దగ్గర అడిగిన తర్వాత, పొందిన తర్వాత వెంటనే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, దేవునికి స్తోత్రం చెప్పడం. మీ ఇంటి ముందుకు బిచ్చగాడు వస్తాడు, అమ్మా 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 అంటారు. మీరు నిన్నటి ఇది పలావు చికెన్ ఏగానే వాడు తీసుకొని పక్కింటికి వెళ్ళిపోతాడు, ఏమి చెప్పడు. సో వేసేంత వరకు, పడేంత వరకు అన్ని రాగాలు, తర్వాత ఇక కూని. సో అట్లాగే మనం కూడా దేవుడి దగ్గర పొందుతాం, వెళ్ళిపోతాం, కానీ టైం తీసుకొని ఆయన్ని స్తుతించం. దానియేలు ఆయన్ని స్తుతించి ఘనపరుస్తున్నాడు. బికాస్ గాడ్ డిజర్వ్స్ దట్ ఆనర్. సో స్తుతి ద్వారా, ఆ యొక్క సిన్సియర్ వర్షిప్ ద్వారా దేవుడికి దాన్ని ఇచ్చిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆయన నిర్ణయించాడు. 24లో ఆయన పని చేశాడు. అండ్ దానియేలు యొక్క స్తుతి మనం చూస్తే దాదాపు 15 పుస్తకాల నుండి లేకపోతే రెఫరెన్సులను ఆయన అక్కడ వినియోగించాడు. అంటే దానియేలుకు బాగా వాక్యం తెలుసు. దేవుడి యందు భక్తి, దేవునికి ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఇవన్నీ వాక్యం బాగా తెలిస్తే మనం బాగా చేయగలం, లేకపోతే బాగా చేయలేం. ఒక భక్తుడు అనేవాడు, ద హార్ట్ ఆఫ్ గాడ్ లవ్స్ ఏ పర్సివియరింగ్ వర్షిపర్. అంటే ఆరాధనలో కొనసాగేటువంటి ఆరాధికుని ప్రేమిస్తుంది దేవుని హృదయం. ఎందుకంటే అతడు విపరీతమైనటువంటి ఒత్తిడి కింద ఉన్నప్పుడు తన యొక్క సమస్య వంక చూసి సతమతమైపోకుండా దీనిపైన ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని గొప్పతనాన్ని చూసి ఆకర్షితుడై ఆరాధించినప్పుడు దేవుని హృదయం సంతోషిస్తుంది. అండ్ హిస్టారికల్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ వాళ్ళ బ్రదర్, ఆయన ఒక 100 మందితో ఒక మేడ మీద గదిలో ఒక ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. అందరూ చక్కగా దేవుడికి స్తోత్రం పాడుతున్నారు. సడన్గా సీలింగ్ కూలింది. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి 100 మంది ఆ యొక్క సీలింగ్తో పాటు కిందికి పడ్డారు. పడగానే ఇక పెడబొబ్బలు, ఏడుపులు, ఆ యొక్క ఇదంతా కూడా వాళ్ళకి తగి కొంత రక్కేసి కొంత గీకేసి రక్తం. సో అందరు పడ్డారు. చార్ల్స్ వెస్లీ కూడా కింద పడ్డాడు. పడేసి ఆయన కూడా మరి గాయమైతే లేచాడు. లేచిన తర్వాత గట్టిగా ఒక మాట చెప్పాడు, భయపడొద్దు, ప్రభు మనతో ఉన్నాడు, అందరూ సురక్షితంగా ఉన్నారు. దాని తర్వాతకి ఎవరిని పట్టించుకోకుండా వెంటనే ప్రైజ్ గాడ్ ఫ్రమ్ హూమ్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫ్లో అనే పాట ఎత్తేసుకున్నాడు. జస్ట్ మీరు నేను ఆ పొజిషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళం? అది బిజార్ సిచ్యువేషన్ లాగా మనకు అనిపించవచ్చు. అంటే చాలా గందరగోళమైన భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లాగా అనిపించవచ్చు. సో దాన్ని పుస్తకంలో రాసినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, మిగతా వాళ్ళందరూ వారి యొక్క గాయాలను నాక్కుంటున్నప్పుడు ఈ భక్తుడు గాయాలతోనే దేవుడికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. అండ్ ఆయన చేసింది నిజంగా వాక్యానుసారమైన స్తుతి. ఎందుకంటే పౌలు శీలలు అదే పని చేశారు. సో మూడవది నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఈ రోజున 2 మనం ముగించగలిగాం. ప్రార్థన చేసుకుందాం. మన దేవుడి పట్ల మనం ఎలా ఉంటే ఆయన యొక్క కనికరాన్ని పొందగలమో దానియేలు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ద మ్యాజెస్టీస్ మర్సీ ఈజ్ ఫర్ హిస్ పీపుల్. పరలోకమందు ఉన్నటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఆయనకు అనుగుణంగా మనం నడిస్తే మనకు అసాధ్యమైనది ఏది ఉండదు. సో అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞాన బలములు కలిగినటువంటి వాడవు, నీ నామము నిత్యము స్తుతింపబడదగినది.
నీకే కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దానియేల్ ద్వారా మీరు చేసిన గొప్ప కార్యములన్నింటిని బట్టి మీకు వందనాలు. అలాంటి సాక్ష్యం, అలాంటి జీవిత అనుభవం మాకు కూడా దయచేయండి. మీ ప్రియ బిడ్డలు విన్న వాక్యానికి వారి జీవితంలో మీ కార్యములు జరుగునట్లు అవకాశం ఇవ్వడానికి వారికి సహాయం చేసి వారందరినీ దీవించమని, క్షేమంగా వారి గృహాలకు చేర్చి మేము తిరిగి కలుసుకునే పర్యంతం మమ్మల్ని కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.